ఫైనల్‌గా చూసుకున్నట్లయితే తెలంగాణ ఇంటర్మీడియేట్ సప్లిమెంటరీ రిజల్ట్స్ అనేటివైతే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో, చాలామంది స్టూడెంట్స్ అయితే బాధపడుతున్నారనమాట. అన్న నేనైతే ఎగ్జామ్ అనేది బాగా రాశాను. అయినా కూడా మళ్ళీ నాకు తక్కువ మార్కులైతే వేశారు. ఇంకొంతమంది స్టూడెంట్స్ చూసుకున్నట్లయితే అన్న నేను ఎగ్జామ్ బాగా రాశాను. అయినా కూడా మళ్ళీ ఫెయిల్ చేశారు సప్లీలో అనైతే బాధపడుతున్నారు. ఇకపోతే గైస్ ఈసారి చూసుకున్నట్లయితే మనకు పేపర్ ఎవాల్యుయేషన్ అనేది అలాగే జరిగిందనమాట దారుణంగా అయితే. సో, ఎస్పెషల్లీ నేను చెప్పేది ఏంటంటే సెకండ్ ఇయర్ స్టూడెంట్స్‌కి సో, పేపర్ కరెక్షన్స్ ఆ విధంగా జరిగాయి కాబట్టి ఏం చేయలేం. మీరైతే బాధపడకండి. ఎవరైతే మళ్ళీ ఫెయిల్ అయ్యారో వాళ్ళందరికీ నేను చెప్పేదేంటంటే, సో, మనకి రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ ఆప్షన్ అనేదైతే ఉంటుందనమాట. సో, ప్రెజెంట్ అయితే ఇంకా అప్డేట్ అనేది ఇవ్వలేదు. సో, ఖచ్చితంగా ఉంటుంది. మీరైతే టెన్షన్ పడకండి. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ అయితే ఎగ్జామ్స్ బాగా రాసి కూడా సో, మళ్ళీ తక్కువ మార్కులైతే రావడం జరిగింది. కొంతమంది స్టూడెంట్స్‌నైతే మళ్ళీ ఫెయిల్ కావడం అయితే జరిగింది. సో, ఇలా అయితే జరిగాయన్నమాట. సో, చాలామంది విద్యార్థులైతే సో, బాధపడుతున్నారు, కామెంట్ చేస్తున్నారు. ప్లస్ సో, టెలిగ్రామ్‌లో కాంటాక్ట్ అవుతున్నారనమాట. అందుకే చెప్తున్నా. సో, ఏమాత్రం టెన్షన్ అయితే పడకండి, బాధపడకండి ముందే చెప్తున్నా. సో, మనకైతే అప్డేట్ అనేది వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ప్రస్తుతానికైతే డేట్స్ అనేటివైతే వాళ్ళు రిలీజ్ చేయలేదనమాట. కానీ మీరు మాటుకు సో, ఖచ్చితంగా రెడీగా అయితే ఉండండి. సో, మీరు కనుక దరిదాపుల్లో ఉంటే ఇప్పుడు సపోజ్ 35కి పాస్ అనుకోండి. సో, ఎగ్జాంపుల్‌కి సో, మీకు కనుక 25, 26, 27 ఈ విధంగా వచ్చింటే మాత్రం సో, ఖచ్చితంగా రీవెరిఫికేషన్‌కి అయితే పెట్టుకోమని అయితే నేను చెప్తాను. ఎందుకంటే మాక్సిమం మీరు పాస్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. సో, రీకౌంటింగ్ కూడా పెట్టుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. సో, గైస్ దానికి సంబంధించి మనకు అఫీషియల్ డేట్స్ సో, అఫీషియల్ అప్డేట్ ఏమైనా వస్తే మాత్రం నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. సో, మళ్ళీ ఫెయిల్ అయ్యామని అయితే మీరైతే బాధపడకండి. సో, ఖచ్చితంగా మీకు సో, ఏ సబ్జెక్టు మీరు మళ్ళీ ఫెయిల్ అయ్యారో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయడానికి అయితే ట్రై చేయండి. దట్టు చూద్దాం. సో, మోస్ట్‌లీ ఏ సబ్జెక్ట్ వాళ్ళు ఫెయిల్ చేశారు ఎక్కువ మంది స్టూడెంట్స్‌ని అన్న దానిపైన అయితే ఒక క్లారిటీ అయితే కావాలి కదా! అందుకే చెప్తున్నా. సో, ఈ వీడియో కింద మీరు కామెంట్ చేయడం మర్చిపోకండి. సో, ఖచ్చితంగా రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ అప్డేట్ అనేది ఇస్తాను నెక్స్ట్ వీడియో అయితే. సో, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి.